నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి 2 పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 18001123556కి కాల్ చేయండి, లేదా 011229011701కి మిస్ కాల్ ఇవ్వండి.
అమ్మా తులసి. అమ్మా నీ పూజా పునస్కారాలతో ఈ ఇంటిని దేవాలయంలాగా మార్చాలనుకుంటున్నావు. కానీ ఈ జన్మలో మీ నాన్నగారు మారుతారని నాకు నమ్మకం లేదమ్మా. ఆయన కూతురునమ్మా, నేను తప్పకుండా మారుస్తాను. నా నమ్మకం ఏనాడు అమ్ము కాదు. అంతకన్నా సంతోషం ఏముందమ్మా? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రజని. నేను లంగర్ హౌస్లో ఉంటాను. నన్ను నేను పరిచయం చేసుకున్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని పరిచయం చేసుకోవచ్చా? హాయ్, మీ పేరేంటి? వెంకటలక్ష్మి. సారీ, యు తులసి. అంటే అది నీకు అర్థం కాదులే. మరి మీ పేరు? కృష్ణ. అబ్బా, వెరీ స్వీట్ నేమ్. ఫస్ట్ టచ్ లోనే హార్ట్ ని టచ్ చేసాం. ఏయ్, ఏంటిదంతా? అది నా ఇష్టం. అడగడానికి నువ్వెవరు? ఆ కృష్ణ, ఈ తులసి కృష్ణ. ఈ రజనీ Oh, కృష్ణ shit. ఎందుకు కాడు? నీకంత సీన్ లేదు. తులసి, ఏంటిదంతా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా చెప్పు. అవును, ప్రేమిస్తున్నాను. అయినా ఇదంతా ఇప్పుడెందుకు? ఏంటి కృష్ణ? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరు? న్యూ జాయినింగ్ మేడం. అవునా? సిట్ డౌన్. ఓకే మేడం, నేను ఇక్కడ కూర్చోనా? మే కమిన్ మేడం. ఏంటి లేటు? చాలా జరిగేది మేడం. ఏం జరిగింది? నేను వస్తుంటే దారిలో దారిలో మీ పెద్ద అమ్మాయి ప్రేమకుమారి గుద్దింది మేడం. గుద్దిందా? ఎవరిని? ముద్దు కూడా పెట్టుకుంది మేడం. ఎవరిని? సైకిల్ మేడం. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత నా మీద నీ మీద తూలి పడింది మేడం. ఆ తర్వాత ఏం జరిగింది? హాస్పిటల్కి తీసుకెళ్ళాను మేడం. హాస్పిటలా? ఎందుకు? నన్ను ఒకటి అడిగింది మేడం. ఏమడిగింది? మిమ్మల్ని అడిగి చెప్తాను. కొంప తీసి అడగరాంది అడగలేదు కదా? కరెక్ట్ గా అడిగింది మేడం. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు? అలాంటి చాలా చూసాం. వెళ్ళి కూర్చో. నీకే చెప్పేది, వెళ్ళి కూర్చో. మేడం ఎప్పుడు ఇంతే. ఇదోటి టేబుల్ అడ్డు. ఎరా సినిమా చూసానన్నా? ఇక క్లాస్ మొదలు పెడదామా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. బయటికి వెళ్ళొచ్చా మేడం? రోజు ఉండే భాగవతమేగా, వెళ్ళండి. స్వామి, నా బిడ్డను నిండు నూరేళ్ళు చల్లగా చూడండి స్వామి. ఇదిగోండి, దీవించండి. లేవరా నాయనా, ఏంటిది? ఎన్ని జన్మలైనా మీ పాదపూజ చేస్తాను నాన్నగారు. నిండు నూరేళ్ళు చల్లగా వర్ధిల్లాలి. ఏంటలా చూస్తున్నావు? సంటిగాడి కోసమా? చంటిగాడి కోసమండి. వాడు రాడు. ఎందుకు నాన్న తమ్ముని అలా అంటున్నారు? మీ ఇద్దరి వలన వాడు అలా తయారయ్యాడు. నువ్వు ఊరుకోరా, మీ నాన్న అంతేగాని. పోని పోని పోని. సుప్రభాత వేళ సుందరమైన ఇంటి కోడల రూపాన్ని చూసి ఆమె చేత్తో బెడ్ కాఫీ తాగుతూ
డియర్ అటు డే స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఛీ! సిగ్నల్ పడ్డ రోడ్డు మీద హార్న్ మొత్తలాగా కనకనకన గోలేంటి ఆపరా రేయ్! ఛీ! ఆపవే ఆపు ఆపవే అబ్బబ్బబ్బబ్బా! నీతో ఎలా పడ్డాడు బాబు మా నాన్న? మీ ప్రాబ్లమ్స్ అన్ని నేను చూసుకుంటా అమ్మా. నన్ను మీరు గెలిపించారు కదా, కంగారు పడకండమ్మా. నేను మీ పాలకుడిని కాదమ్మా, సేవకుడిని. అందువల్ల మీ సమస్యలన్నీ తీరుస్తాను. నేనున్నానమ్మా, తీసుకోమ్మా. మీరెవరమ్మా? నమస్తే అమ్మా. ఏం పేరు నాన్న? ఏం పేరమ్మా? బాగా చదువుకో అమ్మా, బాగా చదువుకో. ఏ సమస్య వచ్చినా గానీ అంకుల్ ఉన్నాడని తెలుసుకో. ఏమమ్మా, మన ఎమ్మెల్యే గారికి గాని మన పిఏ గారికి గాని ఏదైనా కష్టం ఉంటే చెప్పు, ఓకేనా? రే బాబు, ఏయ్ ఆగండ్రా. ఏ బాబు ఆగో, ఆగో ఆగో. ఏం చూసుకుంటా కదా, నేను చూసుకుంటా. ఆగో, నేను చూసుకుంటా కదా. ఏంటండి మీరు వాళ్ళపైన దాడి చేస్తున్నారు? మీకు అసలు బుద్ధుందా? మినిస్టర్ గారు చెప్పినా వినరా? మా అమ్మాయిని తీసుకెళ్లి కులాంతర వివాహం చేసుకుంటే తప్పు కాదా? మీరు ఆగండి. చూడమ్మా, మీరేమైనా చెప్పాలనుకుంటే మన మినిస్టర్ గారు ఉన్నారు, చెప్పండి. చెప్పమ్మా, ఏం జరిగింది? నమస్కారం సార్. మేమిద్దరం ఒకరినొకరం ప్రేమించుకున్నాం సార్. పెళ్లి చేసుకోవాలనుకున్నాం సార్. మా పెద్దలు అంగీకరించకపోవడంతో వీళ్ళు మా వెంటబడి చంపాలనుకుంటున్నారు. మీకు నేను ఉన్నానమ్మా, భయపడకండి. మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. మా ఎమ్మెల్యే గారు, మహిళా మండలి అధ్యక్షులు మీకు అండగా ఉంటారు. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరమేం లేదు. ఇప్పుడు మన రాష్ట్రంలో కులాంతర వివాహం చేసుకుంటే మన ప్రభుత్వం 1,25,000 ఇస్తుంది. మాకు వదిలేండి సార్, మేము చూసుకుంటాము. ఏం చూసుకుంటావయ్యా? ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రంలో మన ప్రభుత్వంలో కులం లేదు, మతం లేదు, అంతా ఒక్కటే, సమాన హక్కు. తర్వాత ప్రతి ఒక్కరూ కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు, అంతా ఒక్కటే. మనం అందరికీ అండగా ఉంటూ ముందుకెళ్తున్న మన ముఖ్యమంత్రి ఎన్నో పథకాలను అమలు చేశారు. ఆయన చేసే పథకాలకు అందరూ ఆకర్షితులయ్యారు. నువ్వేంటి అంత రివర్స్ అవుతున్నావు? నీకు తెలీదా ఏమన్నా? తెలిసి తప్పు చేస్తున్నారా మీరు? మీరు గాని ఎవరైనా రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ పెళ్లిళ్ళు కులం చూడకుండా, మతం చూడకుండా వాళ్ళ ఇష్టపూర్వకంగా పెళ్లిళ్ళు చేసుకుంటే 1,20,000 రూపాయలు ప్రకటించారు. ఎందుకు ప్రకటించారు? అందరూ బాగుండాలనే కదా, మనం సంతోషంగా ఐక్యతగా ఉండాలనే కదా. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఎవరే గాని ఏ కష్టం వచ్చినా గాని కష్టంలో ఆ గతంలో నాయకునిల్లు తట్టేవారు. ఇప్పుడు ఎవరు ఏ కష్టం ఉంటే ఆ తలుపు తట్టి ప్రతి ఒక్క వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి కష్టాలు లేకుండా ప్రతి ఒక్కరిని మేము చూసుకుంటుంటే మనమేంది పొద్దున్న లేస్తే ఈ గోలలు? మీ పెళ్లి మేం జరిపిస్తాం. మీరు ఎప్పటికీ బాధపడకండి తమ్ముడు. ఓకే, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అదేంటి తులసి, నేను వస్తానని రాలేదే? ఎక్కడికి? హైటెక్ సిటీకి. హైటెక్ సిటీకి నేను వస్తాను నాన్న. అదేంటి, నిన్న అబ్బాయి స్లిప్ ఇచ్చి పంపించావు కదా వస్తానని. ఏ అబ్బాయికి నేనెందుకు స్లిప్ ఇచ్చి పంపించాను? మరి ఎవరు పంపించారు? నేనే. ఏంటి అలా షాక్ అయ్యారు? దిస్ ఈస్ టూ మచ్. హే, టూ మచో 4 మచో, ఐ వాంట్ యూ. అందుకే ఇలా చేశాను. దిస్ ఈస్ బ్యాడ్, వెరీ బ్యాడ్. తులసి పద. ఎక్కడికి వెళ్తావు కృష్ణ? ఎవరి గురించి ఎదురు చూస్తున్నావు? పర్లేదులే, ఏయ్, నీ ఎదురు చూపులకి వదలు. ప్రతిఫలం మేమిస్తాం. ఏయ్, నిన్నే వదలు. కృష్ణ, కృష్ణ, Stop it! What is this nonsense? Huh? సారీ సార్. Don't say sorry, my boy. నువ్వు చేసింది కరెక్ట్. రౌడీయిజం ఎక్కడున్నా సరే ఎదిరించాలి. ఓయ్, ఇలా ముందు రండి. కమ్ ఫాస్ట్. మీరిది అసెంబ్లీ అనుకుంటున్నారా? దిస్ ఇస్ కాలేజ్.
మీకు దమ్ముంటే మీ పౌరుషాన్ని వరల్డ్ ఛాంపియన్షిప్ లో చూపించండి, ఒలింపిక్స్ లో చూపించండి. అంతేగాని ఇలా చీప్ గా ర్యాగింగ్ చేయడం, రౌడీజం చేయడం నేను ఒప్పుకోను. అండర్స్టాండ్? చూడండి, ఇవాళ చిన్న చిన్న దేశాలు కూడా స్వర్ణ పతకాలు, రజత పతకాలు సంపాదించి వాళ్ళ దేశానికి జేజేలు కొడుతున్నారయ్యా. మీరు కూడా మన దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి గాని మన పరువు ప్రతిష్టల్ని మంట కలపకూడదయ్యా. అండర్స్టాండ్? లుక్ హియర్ బాయ్స్, కాలేజ్ గత చరిత్ర మర్చిపోండి. ఇప్పటి నుంచి కాలేజ్ ప్రిన్సిపల్ ని నేను. యు గాట్ ద పాయింట్? బిహేవ్ యువర్ సెల్ఫ్. గో టు యువర్ క్లాసెస్. ఇలా రామ్మా. కమ్ హియర్. చూడమ్మా, ఆడదంటే లక్ష్మీ కళగా లక్షణంగా ఉండాలమ్మా. అంతేగాని ఇలా అసభ్యంగా డ్రెస్ వేసుకుంటే ఏ మగాడైనా రెచ్చిపోతాడు. అర్థమైందా? గో టు యువర్ క్లాస్ అండ్ స్టడీ వెల్. ఓకే? కృష్ణ, టేక్ కేర్. ఓకే సార్. గుడ్. యు ఆర్ రియల్ హీరో. No, no, no. యు లుక్ సో స్వీట్. ఏంటిదంతా? ఎందుకు ఇలా చేస్తున్నారు? సరే దానికంటే సిగ్గులేదు, మరి వీడెందుకు ఇలా చేస్తున్నాడు? హాయ్ రజని. సారీ రజని, మొన్న జరిగిన దానికి మేము ఇద్దరం చాలా బాధపడతాం. అవును రజని, ఐఎమ్ సారీ. మమ్మల్ని క్షమించు రజని. నువ్వు కొత్తగా వచ్చావని, ఏదో ఆట పట్టిద్దామని. ఇకపైన ఏ అమ్మాయితోనే ఇలా మిస్బిహేవ్ చేయం రజని. సరే పొండి. మొన్న జరిగిందంతా మర్చిపోయి మంచి ఫ్రెండ్స్గా ఉందాం రజని. మొన్న కొత్త ప్రిన్సిపల్ తీసుకున్న క్లాస్తో మాకు మొత్తం బుద్ధి వచ్చింది రజని. నిజం. సరే ఓకే. అయితే ఈరోజు సాయంత్రం నువ్వు గోల్కొండ హోటల్లో మేము ఇచ్చే పార్టీకి నువ్వు రావాలి. బట్ వన్ కండిషన్. ఆ పార్టీ ఏదో నేనే మీకు ఇస్తాను. మీలో ఇంత మార్పు వచ్చినందుకు. నో నో నో, ఆ పార్టీ మేమే ఇస్తాం. మరి శ్రీకృష్ణ వస్తున్నాడా? బలిదానివే, కృష్ణ లేకుండా పార్టీనా? రియల్లీ? వస్తున్నాడు. ఓకే, అయితే నేను వస్తాను. బాయ్. నిజంగా మనం రజనీని అర్థం చేసుకోలేకపోయావరా? నిజంగా చాలా మంచిది కదా. డియర్ స్టూడెంట్స్, ప్రియమైన స్నేహితులారా, ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. సునామీ పుట్టినరోజు, ప్రేమ పుట్టినరోజు, నేను వెంకటలక్ష్మి ప్రేమించుకున్న రోజు, త్వరలో మా పెళ్లి రోజు. ఇక తప్పలో ఉన్నాయి. స్టాప్ ఇట్. ఏంటా పెళ్లి గురించి చెప్తున్నా? ఇది క్లాస్ రూమ్ అనుకుంటా, ఫంక్షన్ అనుకున్నావా? మీ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నా సార్. నా పెళ్లి గురించా? ఈ వయసులో నాకు పిల్లలు ఎవరిస్తారు? మీకెందుకు సార్? కొడుకు ఎక్కువ, చుట్టూ తక్కువ. మీరు లవ్లో కింగ్. అవునరా, పెళ్లి కూతురు ఎవరు? సౌందర్య. సౌందర్య పోయిందిగా. ఆ సౌందర్య కాదు, వింటానికి ఉంటది, బాణ పొట్టు ఉంటది, ఎత్తు పళ్ళు ఉంటది, నలుపు ఉంటది. అబ్బా, దాని సంగతి ఎత్తగరా బాబు. పెళ్లి అంటేనే ఒలికి తెచ్చేలా ఉంది. ఎంత చిన్న వయసులో ఇంత పెద్ద మనసుతో ఇంత పెద్దవాడికి పెళ్లి చేద్దాం అనుకునే నీలాంటి స్టూడెంట్ కోటికి ఒక్కడంటే ఒక్కడు. ఒకడు ఎలాగో తెచ్చాడు, కూడా పోతే కాలేజీ దరిద్రం వదిలిపోతుంది.
ఏమంటారు ఈ వేళ నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మీరు పెళ్లి చేసుకునే వయసులో నా పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను. హరే రామ్. ఏం ఆనందం, బ్రహ్మానందం. స్టూడెంట్స్, ఈ శుభదినాన చనిపోయిన మన జనార్దన ఆత్మ శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. లేవండి. అమ్మ ఇంకా ఇంటికి రాలేదు. ఏమై ఉంటుంది? ఇంత టైం అయింది. ఏమై ఉంటుందమ్మా? అమ్మ, నా క్లాస్మేట్ కృష్ణ. నమస్తే ఆంటీ. కానీ ఎవరు అమ్మాయితో వచ్చావో తెలుసా? తెలుసా ఆంటీ? తులసి, మళ్ళీ కలుద్దాం. అక్కర్లేదు. దాందే ఉందిలేండి ఆంటీ, మీకు తెలియనివనుగా. అమ్మా, కాలేజీ క్లాస్మేట్ ఇంటి దాకా వచ్చాడంటే దాని అర్థం? అర్థం చేసుకుంటావనే అమ్మా కృష్ణని ఇంత దూరం తీసుకొచ్చాను. మీ నాన్నగారికి తెలిస్తే ప్రాణం తీస్తాడు, అంతేగా. ఎంత తేలిగ్గా చెప్పావమ్మా. నా మాట విని అతన్ని మర్చిపో. అమ్మా, కృష్ణ లేనిదే తులసి లేదు. ఈ కృష్ణ తులసిని పెంచుతావో తుంచుతావో నీ ఇష్టం. సొంత చెల్లెల విషయంలోనే పంతం పట్టిన మనిషమ్మా మీ నాన్న. నేను ఆయన కూతురునేనమ్మా. ప్రాణం పోయినా కృష్ణని వదులుకోలేను. అంత మాట అనకమ్మా. తల్లి, నిన్ను నేను వదులుకోలేనమ్మా. తల్లి, రామా. కమిన్. కూర్చో బాబు. పర్వాలేదమ్మా, ఇబ్బంది ఏం లేదు. ఇట్స్ ఓకే. అమ్మ అని అంత ఆప్యాయంగా పిలిచావు బాబు. కూర్చో. అలాగే అమ్మా. కృష్ణ, ప్రేమించుకునే వాళ్ళు ధైర్యంగా ఉండాలి. మేము కూడా ఒకప్పుడు ప్రేమించుకునేవాళ్ళమే. తులసి, మీ నాన్న పేరేంటి? అసలు మా నాన్న పేరు ఏం పేరు? రెడ్డప్ప. అంటే మీది పులివెందలా? మీ తాతయ్య పేరు? నాకు తెలియదండి. మీ అమ్మగారి పేరు? అన్నపూర్ణ. అంటే నీ పేరు తులసా? అవును. ఏమండి, ఈ అమ్మాయి ఎవరో కాదు, సొంత మా అన్నయ్య కూతురు. అమ్మా తులసి. వెరీ నైస్. అవును, మీ ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టమే కదా? ఇష్టమే, చాలా ఇష్టం. ఇష్టం అంటే సరిపోదు, మీ పెద్దలైనా ఎదిరించాలి. వెరీ గుడ్. మరి నువ్వు? ఎస్ సార్. ఏంటి, మన స్టోరీ గుర్తుకొచ్చిందా? అవునా? లవ్ స్టోరీనా? అత్తయ్య ప్లీజ్ 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 చెప్పవా? ప్లీజ్ ప్లీజ్ చెప్పవా? ప్లీజ్. నన్ను కాదు, మీ మావయ్యని అడుగు, తనే చెప్తాడు. మావయ్య మీరన్నా చెప్పండి. చెప్పండి ప్లీజ్ సార్. ఓకే, కూర్చోండి, చెప్తాను. 12 years బ్యాక్ నేను కడపలో కాలేజీలో చదువుతున్నప్పుడు మీ ఆంటీ రాయ్ ఆగో. ఇంద్రసేనారెడ్డి, చెన్నకేశవరెడ్డి, సమరసింహారెడ్డి, సీమసింహం ఇవన్నీ కలుపుకుంటే కడప సింహాన్నిరా. సింహం వెనక వైపే చూడాలనుకో, కానీ ముందు వైపు చూడాలనుకోకు. కనురెప్పలతో చంపేస్తా. ఇప్పుడు రండ్రా.
రేయ్ ఏంరా నా తోడంతా లేవు నా కండలు చూసినావురా ఏమనుకుంటావు కొట్టేశారా కండల్లో కాదురా ఇక్కడ ఉండాలి మల్లెలు చల్లిన దీలోన అల్లరి అల్లరిగా వానా జిల్లలు గిల్లిన దీలోన చిరు చిరు గాలి చురుకుగా తగిలి మేని విరుపు మెరుపుగా మెరిసి నా పిచ్చుకోనా నెరచిపోనా చినుకు చినుకు పడుతుంది చిలిపిగా గుహలు పుడుతుంది చినుకు చినుకు పడుతుంది చినుకు చిలిపి కళ్ళుంది
హాయ్ 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 వానొచ్చి వరదొచ్చి కరిగించిపో చినుకు చినుకు పడుతుంటే చినుకు చిలిపి కళ్ళుంటే కనపడాలి. నేను మారనంటే మారను. నన్నెవరు మార్చలేరు. వాడు దొరికి తీరాలంతే. రోజా చాలా మంచి అమ్మాయిరా. పోతే పోయిన టైం కానీ ఈ టైం చాలా బాగుంది. ఎందుకంటే అంత మంచి అమ్మాయిని పటాయించడం అంటే మామూలు విషయమా? గ్రేట్ రా బాబు. రేయ్, నేను ఒక అమ్మాయిని చూస్తాను కానీ ఆ అమ్మాయి అస్సలు పడలేదురా బాబు. ఇక్కడే ఉన్నాడు రా. హాయ్ రా రాజా. హాయ్ రా. హాయ్. రే, నేను సరోజ వీడిని చూసిన ఇవ్వేసరికి వీడు ఫుల్ ఫ్లాట్ రా. ఆపండి రా, వదిలేసేయండి. జస్ట్ రోజానే నన్ను చూసి నవ్విందిరా. కానీ ఈ రాజాగాడి మీద రోజా లాంటి అమ్మాయిలు ఎంతమంది చూపులు విసిరినా వీడేమో ఒంట్లో కరెంట్ లేని వాళ్ళ సైలెంట్గా ఉంటారా. అవునరా, అది మాత్రం నిజమే. ఏరా రాజా, నీకే అమ్మాయి నచ్చదా? అరే, అమ్మాయి కంటికి అందంగా కనిపిస్తేనే కాదురా, మనసుకు కూడా అందంగా కనిపించాలి. నాకింతవరకు ఎవ్వరూ అలా అనిపించలేదు. అబ్బో, ఈయన కవిత్వం. ఇది కవిత్వం కాదురా, వీడి పైత్యం. అయినా ఎవరు దొరికితే వాళ్ళని ఎంజాయ్ చేయాలి కానీ వీళ్ళ టేస్ట్ బూస్ట్ అని కూర్చుంటే మనం వేస్ట్ అయిపోతాం. సర్లే, ఇటు సంగతి వదిలేయండిరా. ముందు వాడి పార్టీ గురించి అడగండి. రే పదండ్రా వెళ్దాం. రారా వెళ్దాం. పదరా. లేదురా, నా బైక్ ఉంది కదా, మీరు వెళ్ళండి. సరే పదండి రా. సరే మామ, బాయ్. అది లిఫ్టా థమ్సప్పా? లిఫ్టే అడిగా. కావాలన్నా పవా లిఫ్ట్ అడిగావా? లిఫ్ట్ అడిగానా? కూలివెందుల. యాడికి పోతుండవబ్బా? చూస్తే తెలియట్లా, కాలేజీకి. ఏ ఊరు మీది? నాకు అవసరం లేని వాటి గురించి తెలుసుకోవడం అనవసరం. ఏమైందో దిగి చూడండి రా. సరే అన్నా. ఇది రావట్లేదన్నా. నీకు పొగరే కాదు, పవర్ కూడా ఉంది. చూడు తమ్ముడు, ఇక నువ్వు దిగబ్బా. నువ్వు ఎక్కమ్మా. చూస్తున్నాడే, చూసి చూసి వాడే పోతాడులే.
గురుడు నీకు లైటింగ్ కొడుతున్నాడు. చుప్, నువ్వు వాడిని చూడు కదా, వాడు ఏం చేస్తాడో చూద్దాం. హాయ్. ఏ నిరుష, హాయ్. హాయ్, ఇప్పుడే వచ్చా. యాహూ! ఏంట్రా రాజా, ఆకాశాన్ని పట్టేద్దామన్నంత ఆనందంలో ఉందాం. కుర్రోళ్ళు గాలిలోకి ఎగిరారంటే దానికి ఒక అమ్మాయి నవ్వే కారణం అయి ఉంటుందిరా, అంతేనా? కరెక్టే. అవునవును, ఈ మధ్య 2 రోజుల నుంచి వస్తున్న వీడు హడావిడి. ఆ శ్రావణి ముందు వీడు చాలా వేషాలు వేస్తున్నాడు. ఇంతకీ ఏమన్నా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందా? చెప్పరా బాబు, నీ కళ్ళతో పాటు నీ మనసుకు నచ్చిన అమ్మాయి దొరికినట్టేనా? ఎస్ రా, గ్రాండ్ సక్సెస్. నచ్చిన అమ్మాయి నవ్వితే నరనరాలు నలిగిపోతాయంటే నమ్మలేదురా, కానీ ఇప్పుడు అర్థమవుతుందిరా. సూపర్ రా. సూపర్ మామా, పార్టీ ఇవ్వాల్సిందే. అరే నవ్వింది కానీ లవ్ ఉందని మాత్రం కన్ఫర్మ్ కాలేదుగా. లవ్ కన్ఫర్మ్ అయ్యాక ఫుల్ పార్టీ రా. అమ్మాయి నవ్విందంటే అన్నిటికీ ఏం రెడీ అని అర్థం రా. లేత బళ్ళకు ఓ కాటుకైన కట్టుకోను వాళ్ళకు ఆటగాళ్ళకై
అయితే చూడు ఈడు జోడిని ఘాటు బాడకైతే సారనాటి పొడిని. ఏమో నాకు కాలేజ్కి వస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లైఫ్ లో కొత్త పరిచయాలు ఏర్పడుతున్నప్పుడు అంతా సంతోషంగానే ఉంటుంది కదా. నువ్వు ఒక్కదానికి సంతోషంగా ఉంటే సరిపోతుందా? నేను ఉండకూడదా? ఏయ్, ఎవడ్రా నువ్వు? నేనెవరో తెలీదా? కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచి ముందు వెనక నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి నీ చుట్టూ పిచ్చి కుక్కలా తిరుగుతూ నువ్వెప్పటికైనా కరుణించకపోతావా అని సిన్సియర్గా ట్రై చేస్తూ ఉంటే సిల్లిగా నన్నెవరని అడుగుతావా? ఇంకనవసరం. లవ్ గివ్ ఏమీ లేదు. ఇంకా డైరెక్ట్ రేపే. నువ్వు రావే, నువ్వు రావే, నువ్వు రా. వదలరా. ఎక్కడికి పోతావే? నీకు స్వర్గం చూపిస్తా. ఎవర్రా నువ్వు? ఫ్యాన్స్ రా, అమ్మాయి ఫ్యాన్స్. అరే, ఎవడు పడితే వాడు పిలవగానే ఊపుకుంటూ వచ్చేయడానికి. వాళ్ళు కుక్క పిల్లలు కాదురా, ఆడపిల్లలు. అమ్మా, లవ్ అనేది రెండు మనసులు కనెక్ట్ అయితే పుట్టేదిరా. నీలాగా రెండు కళ్ళకు నచ్చితే పుట్టేది కాదురా. అమ్మా, ఆ అమ్మాయి ఒక్కసారి చూస్తే చాలురా బాబు, జన్మ ధన్యం అనుకుంటూ ఉంటే నువ్వేంట్రా సొంత అత్త కూతుర్ల మీద పడిపోతున్నావు? అబ్బా, అమ్మాయి నీ వైపు ఎందుకు చూడాలన్నా? ప్రేమిస్తున్నావమ్మా, మరి మేము కూడా ఫ్యాన్స్ ప్రేమిస్తున్నాం. డెవలప్మెంట్ అంటారా దాన్నే. మరి ఇప్పుడు ఏం చేయాలన్నా? మనకు నచ్చిందల్లా మన సొంతం అనుకోకూడదు. మన మీద వాళ్ళకు కూడా సేమ్ ఫీలింగ్ ఉందా లేదా అని తెలుసుకోవాలి. ఇద్దరికి మ్యాచ్ అయితే ఓకే, ఫుల్ ఎంజాయ్ చేసుకో. లేదనుకో అన్నీ మూసుకొని ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. అర్థమైందా? అన్నా, నువ్వు కొట్టుకంటే ఏం మాట్లాడలేవన్నా? ఆ అమ్మాయి ఇప్పుడు నన్ను లవ్ చేస్తుందంటే ఆనందంతో నేను కొడతా. చెయ్యట్లేదంటే ఆ కోపంతో మరింత దారుణంగా కొడతా. అరే, ఏదైనా నిన్ను కొట్టడం మాత్రం కామన్ పాయింట్. ఇంకొకసారి ఎవరితోనైనా ఇలా మిస్బిహేవ్ చేసావంటే కొట్టడాలుండవు, డైరెక్ట్గా పైకే. మల్లికవే ఆశల పల్లకివే, రాధికవే ఊహల వేదికవే. అలో ప్రేమ మల్లికవే ఆశల పల్లకివే.
చెలియా జగమే నందనవనమే రివుగా ఎగిరే నా ప్రాణమే. ఆచల ఇవే రాధికవే హలవేలికవే లా లా లా. ప్రతిరోజు ప్రతి ప్రతిరోజు ప్రతి నీ ప్రేమకు దోకాన సరిలేదులే నీవు ఉంటే నాకింక ఎదురేదిలే. ఇవే రాధికవే ఊహల వేదికవే. చూడు బాబు, శ్రావణ్ నా బిడ్డే. నిన్నిప్పుడు భయపెట్టడానికో బలవంతంగా ఒప్పించడానికో ఇక్కడికి పిలిపించలేదు. మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో నాకు తెలుసు. మేమిద్దరం సిన్సియర్గా ప్రేమించుకుంటున్నాం, అందులో తప్పేముంది? అది సరైనదో కాదో అని చర్చించడం ఇప్పుడు అనవసరం. నువ్వు ఈడ పిల్లోడివే. ఇక్కడి వాతావరణం, పరిస్థితులు నీకు తెలియనివి కావు. ఈ గడ్డ మీద కక్షలు, కార్పణ్యాలే గాని ప్రేమ అనే మాటకి చోటే లేదు. ఇప్పటి వరకు మీరు అన్నట్లే జరిగిండొచ్చు, కానీ దాన్ని మేం మారుస్తాం, నూతన వాతావరణం సృష్టిస్తాం. నీకంటే ముందు ఎన్నో జంటలు ఇలా కలలు గని అవి తీరకుండానే నా కళ్ళ ముందే పిట్టల్లా రాలిపోయారు. కన్నవాళ్ళకి కన్నీళ్లు మిగిల్చడం తప్ప దీనివల్ల ఏ ప్రయోజనం లేదు. అందువల్ల ఇది జరగదు. ఇద్దరం ఒకరినొకరిని ప్రేమించుకొని సంతోషంగా ఉండడం మీకు ఇష్టం లేదా? మీరు దూరంగా ఉంటే అందరం సంతోషిస్తాం. లేదు కాదు అనుకుని మీ సంతోషమే ముఖ్యమనుకుంటే అది ఎవరికి దక్కదు. అర్థం చేసుకుంటామనే ఆశతోనే పిలిపించాను. ఇక వెళ్ళు. వీడేంట్రా ఆస్తులన్నీ పోయి అనాథలా మారినట్టు అంత డల్లగా వస్తున్నాడు? శ్రావణి సారీ అందేమరా. రారా రాజా, కూర్చో. ఏంట్రా లవ్ కన్ఫర్మ్ అయిందిగా, పార్టీ అడుగుతామని డల్గా ఉన్నావా? చే, అదేం లేదురా. వాళ్ళ నాన్న నన్ను పిలిచి ఇవన్నీ అవసరమా, అమ్మాయిని మర్చిపో అని చాలా సింపుల్గా, చాలా పద్ధతిగా చెప్పాడురా. ఏం మాట్లాడాలో అర్థం కాక కామ్గా వచ్చేసా. మైండ్ అంతా చిరాగ్గా ఉందిరా. రే, లవ్లో ఇవన్నీ కామన్ రా. వాళ్ళ నాన్నే మిమ్మల్ని పిలిపించి మాట్లాడాడంటే మీ ఇద్దరు లవ్ చాలా స్ట్రాంగ్ రా. అంటే మీ లవ్ లైఫ్లో ప్రమోషన్ వచ్చినట్టేరా. దీనికి హ్యాపీగా ఉండాలే కానీ అలా డల్ అయితే ఎలా రా? బీ హ్యాపీ. వాళ్ళంత మంచోళ్ళు కాబట్టే పద్ధతిగా పిలిచి చెప్పారురా. లేకపోతే ఈ పాటికి పెద్ద యాక్షన్ సీన్ జరిగేది తెలుసా? రే, ఈ లోకంలో ఏ కూతురు తండ్రి అయినా వాళ్ళ ప్రేమని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయర్రా. కులము, మతము, సాంప్రదాయం, మర్యాద అని నానా రకాల మాటలు చెప్పి చివరికి వాళ్ళకి నచ్చిన అబ్బాయితోనే పెళ్లి చేస్తారా. ఈ విషయంలో అతను తప్పేం లేదురా. ఆడపిల్లల తండ్రులు చేయాల్సిన పని అతను చేశాడు. కానీ ఎవరేం చెప్పినా శ్రావణి మాత్రం వదిలే ప్రసక్తే లేదురా. ఐఎమ్ టోటలీ ఫిక్స్డ్. ఇది కామనే. ప్యాంట్ వేసుకున్న ప్రతి ఓడు ఇదే చెప్తాడు. వాళ్ళ ఫాదర్ ఫ్యాక్షన్ వెర్షన్ అయితే నేను లవర్ వెర్షన్ అని. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టేరా. నువ్వు
నువ్వేం చేయాలనుకుంటున్నావు వచ్చేసి నీ వెనకాల ఈడుంటాడు. అరే ఇవన్నీ వదిలేయండి రా. అరే రాజా, ఇప్పుడన్నా పార్టీ ఇస్తావా లేదా? ఓకేరా. అరే బయలుదేరదామా? పదండ్రా. ఏంటి రోజు మీ అన్ని ఇంకా రాలేదు? చాలా లేట్ అవుతుంది. అన్నీ ఏంటి ఇంకా రాలేదు? హీరోనే వాడెవడైతే మనకెందుకు, కాసేపు ఉండండి, వాడే వెళ్ళిపోతాడు. వదిలేయండి, సాగు తెలుసుగా, బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు. బాయ్ బాయ్ శ్రావణి. నా మనసంతా నీ ప్రేమతో నింపేశావు. నీ చూపు, స్పర్శ, చివరికి నీ ఆలోచన నా మదిలో మెదలినా నా ఒళ్ళంతా పరవశంతో పులకరించిపోతుంది. ఈ ఆనందం మన జీవితాల్లో ఎప్పటికీ ఇలాగే ఉంటుందా? తప్పకుండా డియర్. నాలో కూడా నీ గురించి సేమ్ ఫీలింగ్. నువ్వు చెప్పావు, నేను చెప్పలేదంతే. ఈ సంతోషాన్ని మన నుంచి ఎవ్వరూ విడదీయలేరు. కానీ పగ, ప్రతీకారాలు తప్ప ప్రేమ విలువ తెలియని మన పెద్దవాళ్ళు మన ప్రేమను ఒప్పుకుంటారంటావా? పద్ధతిగా ఒప్పుకుంటే ఓకే, కాదని అడ్డు తగిలితే అడ్డం వచ్చిన అందరినీ నరికి పారేస్తా. నేను ఈ కట్టు మీదే పుట్టా, ఈ గాలే పీల్చా, ఈడ నీళ్లే తాగా. పులివెందుల పౌరుషం పవర్ చూడాలనుకుంటే ఒక్కొక్కడు ఎన్ని ముక్కులవుతాడో లెక్కే లేదు. ఓకే ఓకే రాజా, కూల్. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. అబ్బా ఛ! అనుకున్నదంతా అయింది. వాడిప్పుడే వెళ్ళి మా అన్నతో మొత్తం చెప్పేస్తాడు. అయ్యయ్యో, ఇప్పుడేం చేద్దాం రాజా? నువ్వేం కంగారు పడకు, ఏం జరిగినా నేను చూసుకుంటాను. ఏదేమైనా సరే మనం విడిపోయే సమస్య లేదు, ఇది ఫైనల్. వీటికి కూడా తెలిసిపోయిందా? ఇప్పుడు ఏం చేస్తాడో ఏమిటో. ఏమ్మా శ్రావణి, మాడాకులకు వస్తున్నావా? అవునాన్న, ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, పూజ చేద్దామని. నువ్వు ఎన్ని పూజలు చేసినా ఈ రాక్షస వాతావరణంలో నీ ప్రేమను ఏ దేవుడు కాపాడలేడమ్మా. నాకు రాజా గురించి, అతనితో నీ ప్రేమ గురించి మొత్తం అంతా తెలుసమ్మా. కాముడు పిన్నమిరా రారా నారా.
నవ్వి సుందరివే నవ్వే నారాయణి నిన్ను వీడని వీడచలని మత్తు గల్ల నిన్ను వీడని వీడచలని మత్తు గల్లతన అమ్మాయేదో తెలిసిన నన్ను సన్నాయి నన్ను సరన్నా నీడను మాట ఎను నిలిపోతా మరి మీరు మరేమి పోదు దిగండ్రా. చూడప్పా, చిన్నమ్మ బ్యాక్గ్రౌండ్ తెలిసి కూడా నువ్వు ఇంత దూరం వచ్చావంటే నీకు చావు దగ్గర పడ్డట్టే. ఇప్పటికైనా మాట విని ఇంతతో ఆపేయ్. ఆపకపోతే ఆయి వారిపోద్ది. అంత మగాళ్ళా? అరే, ఈ అమ్మాయి వీరారెడ్డి అన్న చెల్లెలు. నీకు దమ్ముంటే ఆ ఇంటికి రారా, చూసుకుందాం. ఈ రాయలసీమ గడ్డ మీద పుట్టిన కడప ముద్దు బిడ్డ పులివెందల పులి పెట్టనురా. తప్పకుండా వస్తాను, మీ అందరి అంతు చూస్తాను. తీసుకెళ్ళండ్రా. రెండమ్మా పదండ్రా, వచ్చాక వీడు అంతు చూద్దాం. పదండ్రా. నమస్కారం సార్. బాలు, సరే రండి కూర్చోండి. నాన్నగారు చేసిన సంక్షేమ పథకాలు, ఇందిరా మిల్లు అయితేనేమి, జలయజ్ఞం అయితేనేమి, వృద్ధాప్యించిన ముసలివాళ్లకు రకరకాల సంక్షేమ పథకాల్లో మంచి పేరుంది. మా నియోజకవర్గంలో మాకు గట్టి పట్టుంది. మీరు గెలిచారు కాబట్టి వచ్చే ఎలక్షన్లో
నాకు మంత్రి పదవి ఇస్తారని చాలా ఆశతో ఉన్నాను సార్. సరే చూద్దాం. మాకు కావాల్సిన సిఐ గారిని మీతో కల్పించి మాట్లాడిపిద్దామని పిలిచాను సార్. సరే పిలిపించండి. ప్రసన్న గారు, ఈమె సార్ ప్రసన్న. చెప్పమ్మా. ఏమ్మా ప్రసన్న, బాగున్నావా? బాగున్నాను సార్. ఓకే సార్. ఓకేనమ్మా. భగవంతుని దయ వల్ల రాజకీయ పరంగా మీ కుటుంబానికి నేను పెద్ద ఫ్యాన్ని సార్. నాన్నగారి అడుగుజాడల్లో రాజకీయంగా ఎదగాలనే ఒక చిన్న ఆశ సార్. ఓకేనమ్మా. ఓకే. మీరు సీఎం అయ్యారు గనుక మాకు టికెట్ ఇస్తారని ఆశిస్తున్నాను సార్. సరే ఆలోచిద్దాం. సార్, మా ఎస్ఐ గారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు సార్. సరే రమ్మని చెప్పండి. రండి. నమస్తే సార్. మీ పేరేంటి? రమణ సార్. మేడం దగ్గర పనిచేస్తున్నాను సార్. నా ప్రమోషన్ గురించి మీరు చూడండి సార్. కొంచెం చూడండి సార్. ఓకే అలాగే సార్. ఎమ్మెల్యే గురించి మాట్లాడి అలాగే సార్ చెప్తా. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. వస్తాం సార్. వస్తాం సార్. ఏంటి నాన్న? అమ్మా ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మా. నువ్వెంత సంతోషంగా ఉన్నావో నీ మొహం చూస్తేనే తెలుస్తుంది నాన్న. ఆ సంతోషం దేనికో నాకు చెప్తే నేను సంతోషిస్తానుగా. అమ్మా అది అది చెప్పు నాన్న. నేను ఒక అమ్మాయిని. నువ్వు ఒక అమ్మాయిని? చెప్పు రఘు. అదేనమ్మా, నీకెలా చెప్పాలో ఆలోచిస్తున్నాను. నా కొడుకు ఆలోచించేంత పెద్ద తప్పు చేయడు. చెప్పు రఘు. నీ సంతోషం కంటే నాకు ఏది ముఖ్యం కాదు రఘు. చెప్పు నాన్న. అమ్మా నేను ఒక అమ్మాయిని చూశానమ్మా. చూసి చూడగానే నా కోసం పుట్టినట్టు అనిపించిందమ్మా. అందుకే ప్రేమించానమ్మా. చాలా సంతోషం నాన్న. ఎవరా అమ్మాయి? ఎక్కడుంటుంది? నేను ఇక్కడికి ఎంత సంతోషంగా వచ్చానో ఇప్పుడు ఆ సంతోషం పోయిందిలేమ్మా. ఏ నాన్న, ఏమైంది? ప్రేమించాను కానీ వాళ్ళు మన వాళ్ళు కాదమ్మా. సారీ అమ్మా. తప్పు చేసిన వాళ్ళు మాత్రమే సారీ చెప్తారు. నా కొడుకు ఎప్పుడూ తప్పు చేయడు, తప్పుగా మాట్లాడ్డు. నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడ్డావు. నీ పెళ్లికి నాకు ఏ అభ్యంతరం లేదు నాన్న. అమ్మా ఆ అమ్మాయితో పెళ్లి వరకు వెళితే ఏమైనా. నువ్వేమీ ఆలోచించుకు నాన్న. రేపే వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం. థ్యాంక్స్ అమ్మా. నీ సంతోషమే నా సంతోషం. నాన్న, అన్నట్టు అమ్మాయి పేరు? భార్గవి అమ్మా. భార్గవి, చాలా బాగుంది. వాళ్ళ అమ్మా నాన్న? వాళ్ళ అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారమ్మా. వాళ్ళ అన్నయ్యలు అల్లారు ముద్దుగా పెంచుతున్నారమ్మా. పోనీలే, వాళ్ళ అన్నయ్యలతోనే మాట్లాడదాం, సరేనా? నీ ఇష్టమమ్మా. రంగమ్మా, బాబు బయట నుంచి వచ్చాడు, వేడి నీళ్ళు పెట్టు. రంగమ్మా, బయట పనింది, ఇప్పుడు వద్దులే. సరే రఘు, త్వరగా రా. రంగమ్మా.
అందరు కలిసి మా ఇంటికి రావడం? అవును రంగా, రఘుబాబు పెళ్లి విషయం మాట్లాడటానికి మీ ఇంటికి వచ్చాం. ముందు ముందు మీరు వచ్చి కూర్చోండి అమ్మా. బాబు మీరు కూర్చోండి. అమ్మ రండి అమ్మా, మీరు కూర్చోండి అమ్మా. రంగా కూర్చో. పర్వాలేదమ్మా. పర్లేదు, కూర్చోమని చెప్తున్నా. ఏంటమ్మా మీరు చెప్పేది? మా భార్గవి కోసం మీరు సంబంధం అడగడానికి మా ఇంటికి వచ్చారా? అవును బాబు, మీ భార్గవిని మా రఘు ఇష్టపడుతున్నాడు. మా వాడంటే నాకు చాలా ఇష్టం. వాడు ఏదడిగినా కాదన్ను. అందుకే ఇలా వచ్చాం. ఏమనుకోకపోతే ఒక చిన్న మాట. కడపలో కోట్లాది మంది అభిమానం సంపాదించుకున్న మన రఘుబాబు దేవుని చూడాలంటే గుడికి వెళ్ళాలి. ఆ దేవుడు మన ఇంటికి వచ్చాడంటే చాలా సంతోషం అమ్మా. అంతేగాని ఆ గదిలో దేవుడితో పాటు మనం కూర్చోవాలంటే మన వల్ల కాదమ్మా. రఘుబాబుకు తన స్థాయికి సంబంధించిన అమ్మాయిని చూసి పెళ్లి చేయండి అమ్మా. మీలాంటి గొప్పవారు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందమ్మా. కానీ మీ తాతకు మేము సరిపోగలమా? చూడు రంగా, దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడు. ఒకవేళ ఇచ్చినా ఏదో ఒక లోటు చేస్తాడు. మీ చెల్లి మా ఇంటికి దీపం పెట్టడానికి వస్తే మాకు ఆ లోటు పూర్తిగా పోతుంది రంగా. అమ్మా, తప్పు అనుకోకపోతే కట్నం గురించి ఒక మాట అనుకుందాం. బాబు ఇష్టపడ్డాడు. ఇంకే కట్నం వద్దు నాకు. రంగా, ఒకసారి నా కోడల్ని పిలుస్తావా? అలాగేనమ్మా. భార్గవి, ఒకసారి రమ్మా. భార్గవి, రా కూర్చో. రమ్మా. రంగా, అమ్మా, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? అదేనమ్మా ఆలోచిస్తున్నాను. పంతులు గారితో ఒకసారి మాట్లాడి చెప్తానమ్మా. ఇప్పుడు కూడా నేను నమ్మలేకపోతున్నానమ్మా. అంతా సాయనాథుడు ఆశీస్సులను. రంగమ్మా, హారతి తీసుకురా. హారతి. రండి లోపలికి. చూడమ్మా భార్గవి, ఈ రోజు నుండి మా ఇంటి మహాలక్ష్మి నువ్వు. మా రఘు చేసే ప్రతి పనిలోనూ, ప్రతి విజయంలోనూ తోడుగా ఉండాలి. అడుగులో అడుగు వేస్తూ ఈ ఇంటి గౌరవం మర్యాదని కాపాడాలి. సరేనా? అత్తయ్య, తప్పకుండా. మీరు దేనికి కంగారు పడొద్దు. అంతా నేను చూసుకుంటాను. మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే. రఘు, జాగ్రత్త. ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తా. అలాగేనమ్మా. నేను త్వరగా ముక్కు తీర్చుకుని వచ్చేస్తా. అలాగేనమ్మా. జాగ్రత్తగా వెళ్ళి తొందరగా రండి అమ్మా. రంగమ్మా, అమ్మ లగేజ్ బయట పెట్టు. రండి అమ్మగారు. అమ్మ వెళ్ళిపోతుంది, త్వరగా వస్తుంది. అవునండి. ఏమైందండి అలా ఉన్నారు? ఏం లేదు భార్గవి, కొంచెం టైర్డ్ గా ఉంది. ఏమీ లేదంటారేంటండి? చెమటలు పడుతున్నాయి, ఒళ్ళంత వేడిగా ఉంది. ఏమైంది? ఏం లేదులే. ఏం లేదంటారేంటండి? చెప్పండి. ఏం లేదని చెప్పాను కదా, నాకు ఏమీ లేదంటారేంటండి? ఓకే, స్నానానికి నీళ్ళు పెట్టమంటారా? స్నానం చేసి భోంచేసి వెళ్దురు గాని. వచ్చాక చేస్తాను భార్గవి. సరేనండి,
మీరు వచ్చే దారిలో హాస్పిటల్ ఉంది, ఖచ్చితంగా చూపించుకొని రండి, ఓకేనా? సరే, వచ్చేటప్పుడు చూసుకొస్తా భార్గవి. సరేనండి, అలాగే. ఓకే, జాగ్రత్త మీరు. మర్చిపోయాను భార్గవి, మీ అన్నయ్య వాళ్ళు ఫోన్ చేశారు. బాగున్నావు అని చెప్పాను. ఎలా ఉన్నారంట అన్నయ్య వాళ్ళు? బాగున్నారంట. ఓకే, మీరు జాగ్రత్త. ఓకే, నాకు ఓకే. ఫోన్ చేయండి. ఓకే, ఉంటానండి. బాయ్ భార్గవి. సరేనండి. ఏంటో రంగమ్మ, భోజనం రెడీ అయిందా? అయ్యిందమ్మగారు. సరే. రఘుబాబు. ఎస్ సార్. నాకు రిపోర్ట్ రావడం ఏంటి? వాట్ ప్రాబ్లం? వచ్చారా? అమ్మయ్యా. డాక్టర్ ఏమన్నారు? ఏమనలేదులే. చెప్పండి, ఏమైంది? ఎందుకంత కోపంగా డల్గా ఉన్నారు? చెప్పండి, ఏమైందో? ఒక్కసారి చెప్తే అర్థం కాలేదా? కాదండి, హాస్పిటల్కి వెళ్ళారు, రిపోర్ట్స్ కూడా తెచ్చారు. ఏమైందో చెప్పండి. చెప్తే ఒకసారి అర్థం కాదా? ఇప్పుడు నేనేమన్నానని నన్ను అంతలా విసుక్కుంటున్నారండి? రిపోర్ట్స్ తీసుకొచ్చారు, అందులో ఏముంది, డాక్టర్ ఏమన్నారని అడగడం కూడా తప్పేనా? నీకు పదే పదే చెప్పాలా? ఒకసారి చెప్తే అర్థం కదా? మంచి చెడులు తెలుసుకోవడం కూడా తప్పేనా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎప్పుడు ఇంటికి వచ్చిన టార్చరే, మనసుకు మనశ్శాంతి లేదు. నేను టార్చరా? మీకు ఇబ్బందిగా ఉందా? సరేనండి. అయినా రిపోర్ట్స్లో డాక్టర్ ఏం చెప్పారో, ఏమొచ్చిందో అని అడగడం కూడా తప్పేనా అండి? సరే, ఓకే. నేనే టార్చర్, నేనే ఇబ్బంది లేండి మీకు. వదిలేయండి. ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియదు. వద్దు భార్గవి. సరే, టిఫిన్ చేద్దురుగానే రండి. వద్దు భార్గవి. నాపై చాలా ప్రేమ ఉన్నట్టుగా ఎందుకు నటిస్తున్నావు భార్గవి? నటించడమా? నటించడం ఏంటండి? సాలు భార్గవి, ఆపని నటన. నేనా? ఈ మధ్యన ఎందుకండి ఇలా బిహేవ్ చేస్తున్నారు మీరు నా పట్ల? ఏమైందండి మీకు? ఎందుకు అసలు ప్రతిసారి ఇలా బిహేవ్ చేస్తున్నారు? నీతో అడ్డవేసేంత వినడం నాకు అవసరం లేదు. ఏవండి, ఏవండి,
కాఫీ తీసుకోండి. కాఫీ రంగమ్మ, మనుషులు మారారు. వారికి తగ్గట్టు ఎవరు దారి వారు చూసుకుంటే బాగుంటుంది. ఈ విషయం సీరియస్గా ఉంది. కాఫీ తీసుకురాపో. అలాగేనండి అయ్యగారు. బాబుగారు భార్గవమ్మ గారు బట్టలు సదురుకుని కోపంగా వెళ్ళిపోతుందండి. ఎవరు వెళ్తే నాకేంటి, ఎవరు వెళ్ళకపోతే నాకేంటి? నువ్వు వెళ్ళి చాయ్ పెట్టు. అలాగే బాబుగారు. చెల్లొచ్చిందా? ఏంటమ్మా బాగున్నావా? అవును, బావగారు రాలేదేంటి? అన్నయ్య, ఆ ఇంటికి నేను వెళ్ళను అంతే. ఎందుకమ్మా? ఏం జరిగింది? ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని అన్నాను. ముందు వెనుక ఆలోచించకుండా పెళ్లి చేసేశారు. ఏం మాట్లాడుతున్నావు భార్గవి? అమ్మ భారవి, వాళ్ళ కుటుంబం గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరమ్మా. అందుకే కదమ్మా ఈ పెళ్లికి మేమంతా ఒప్పుకునేది. మంచి వాళ్ళు మంచిగా చూసుకుంటారని. కానీ కానీ ఏంటమ్మా? ఏం లేదన్నయ్య, ఆ ఇంటికి వెళ్ళను ఇంకా. చూడమ్మా భార్గవి, భర్త ఎన్ని తప్పులు చేసినా ఎవరు పట్టించుకోరు. ఇల్లు వదిలేసి వస్తే మొగుడిని వదిలేసి వచ్చిందంటారు. ఈ జనం ఆడదంతే తప్పంటారు. మీరెన్ని చెప్పినా ఇంకా ఆ ఇంటికి వెళ్ళను అన్నయ్య. ఏం మాట్లాడతావు అన్నయ్య? మీరు భార్గవి తను వెళ్ళనంటుంటే నచ్చ చెప్పాల్సింది పోయి మీరు అలా అంటారు. తమ్ముడు, నీకేం తెలియదు, నుండు. నీకు తెలియదురా, ఒకసారి అత్తారింటికి పంపించిన తర్వాత సావైనా బ్రతుకైనా అత్తవారింట్లోనే ఉండాలి. అప్పుడే మన గౌరవం. చావైనా బ్రతికైనా అంటే బ్రతకడం కష్టం అనిపిస్తే? ఇష్టం లేని బ్రతుకైనా కష్టంగా బతకాలమ్మా. అయితే ఇలాంటి బ్రతుకు నాకు వద్దన్నయ్య. అవన్నీ వద్దమ్మా. మధ్యవర్తిగా మంచి చెడు నేను మాడతానమ్మా. అన్నయ్య అన్నయ్య, మీరు ఎన్నిసార్లు చెప్పినా నేను ఇంకా ఇంటికి వెళ్ళను. ఏం కాదులేమ్మా, అన్నయ్య వచ్చి మాట్లాడతానంటున్నాడు కదా, నీకెందుకు భయం? భయం కాదన్నయ్య, ఆయనకున్న కోపంలో అన్నయ్యని ఏమైనా మాటలు అంటే నేను తట్టుకోలేను. ఏం కాదమ్మా, అన్నయ్య చెప్తున్నాడు కదా, వెళ్ళమ్మా. నేను ఆ ఇంటికి వెళ్ళను అన్నయ్య, ఇక్కడే ఉంటా. అయ్యో బావగారు, మీ చెల్లెలు చెప్పకుండా పుట్టింటికి వచ్చింది. భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఉంటాయి, అది మీకు తెలుసు. నిజం బావా, మా చెల్లెలు తప్పే. అమ్మాయి అత్తింటింటి రావడం తప్పే. చెల్లమ్మా ప్లీజ్ వెళ్ళమ్మా. అన్నయ్య, నేను అత్తింటికి పోను. అది కాదు తల్లి, ఒకసారి ఆలోచించు. బావగారు వచ్చారు కదమ్మా. అన్నయ్య, నేను వెళ్ళనని చెప్పాను కదా, నన్ను కన్విన్స్ చేయొద్దు. నేను చెప్తున్నాను కదమ్మా, ఈ ఒక్కసారి వెళ్ళమ్మా ప్లీజ్. సరే అన్నయ్య, మీరు చెప్తున్నారు కాబట్టి వెళ్తా. తప్పయిందండి, మమ్మల్ని క్షమించండి. ఒకసారి ఇలా పదమ్మా. పదండి పదండి పదండి.
ఒసే రంగమ్మా, ఎక్కడున్నావే? అబ్బబ్బా ఏంటి అరుపులు? అమ్మగారు మీరా? ప్రయాణం బాగా జరిగిందా అమ్మగారు? జరిగింది లేవే, ముందు రావే. ఎంతసేపే? అమ్మగారు ప్రయాణం బాగా జరిగిందండి. బాగానే జరిగింది లేవే, తీసుకో. చేతులు నొప్పులెడుతున్నాయి, తీసుకెళ్ళి లోన్ పెట్టు. అన్నట్టు రఘు కోడలు ఏం చేస్తున్నారు? అమ్మగారు అది 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 ఏమిటే, ఏమైందో చెప్పు. అది ఆ చెప్పు ముందు. అమ్మగారు లోపల పాలు పొంగిపోతున్నాయి. ఆ అడిగితే అలా చెప్పా పెట్టకుండా అది ఇది అంట వెళ్ళిపోయింది. ఇంతకీ ఏమై ఉంటుందబ్బా? అమ్మా ఇదేనా రావడం? అవును రఘు, అవును. భార్గవి, భార్గవి. అబ్బబ్బా వస్తున్నా, నాగండి. అతయ్య ఇదేనా రావడం? అవునమ్మా. హాయ్ తీసుకోండి. ఏమండి? ఎలా జరిగింది అత్తయ్య ప్రయాణం? బాగా జరిగిందమ్మా. రఘు, ఈ సూట్ కేసు ఏమిటి? ఎక్కడికి ప్రయాణం? యుఎస్ వెళ్తున్నానమ్మా. అదేమిట్రా, నేను రావడం నువ్వు వెళ్ళడం, 2 రోజులు ఆగి వెళ్ళొచ్చు కదా. అర్జెంటుగా వెళ్ళాలమ్మా, మళ్ళీ త్వరగా వస్తా. రంగమ్మా, బాబు లగేజీ కారులో పెట్టు. సరేనమ్మా. భార్గవి జాగ్రత్త. అమ్మా జాగ్రత్త. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. సరే సరే. కాల్ చేయండి. టయానికి ఏమన్నా తింటా ఉండు. అలాగేనమ్మా. బాయ్ నాన్న. రఘుబాబు! మీరెవరు నన్ను ఆపడానికి? నేనెవరు అనేది ముఖ్యం కాదు. మీ అన్నయ్యల కోసమైనా మీరు బతకాలి. రండి రండి రండి. వదలండి.
ఏమండి? అయ్యో, ఏమైంది? అక్కడికి యాక్సిడెంట్ అయిందండి. అర్జెంటుగా అంబులెన్స్ కావాలి. ప్లీజ్ త్వరగా రండి. సార్ ఫోన్ చేసుకోవచ్చా? థ్యాంక్ యూ సార్. అత్తయ్య, ఆయనకు అస్సలు బాగాలేదు. ఒకసారి రండి అత్తయ్య. అన్నా, ఒకసారి హాస్పిటల్ రండి అన్నా. ఆయనకు అస్సలు బాగాలేదు. ప్లీజ్ అన్నా. థ్యాంక్ యూ సార్. భార్గవి ఎలా ఉందమ్మా? రఘుకి ఎలా ఉందమ్మా? అయ్యో అన్నయ్య, చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి అన్నయ్య. మీరు వెళ్ళండి ఒకసారి. అన్నయ్య, మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి అన్నయ్య. సరేనమ్మా. రఘు, రఘు. అన్నిటికీ దేవుడున్నాడు. నీకేం కాదు. జాలి చూపవమా పైన అతి భిక్షను కోరగ చేరి నిన్నే భోవగరావయ్యా. శరణం శరణం బాబా శరణం, నా దైవం నీవని నమ్మాను.
జాలి చూపవ మా పైన పతి భిక్షను కోరగ చేరితి నిన్నే కోవగరావయ్యా శరణం శరణం బాబా శరణం నా దైవం నీవని నమ్మాను సాయిరాం సాయిరాం మాకు నీవు దాసే చేసి మాట దాటి పోతావా నిజము తెలిసి రక్షింప మనసు రాగా ఓ బాబా మాకు నీవు దాసే చేసి మాట దాటి పోతావా నిజము తెలిసి రక్షింప మనసు రాగా ఓ బాబా నీళ్ళ చూపి పారిపోతా శక్తి మాకు చూపించు భక్తలేని జీవితాల భాగ్యవేది ఓ సాయి నాపై నీకే జయం ఉంటే సమాధి ఉందిరా నా మాటకు బదులే లేకుంటే సమిధే నేనవుతా సాయి శరణం బాబా శరణం నా దైవం నీవని నమ్మాను సాయిరాం సాయిరాం షిరిడి సాయి నాగాజాలి చూపవ మా పైన అతి భిక్షను కోరగ చేరి నిన్నే బ్రోవగరావయ్యా శరణం శరణం బాబా శరణం నా దైవం నీవని నమ్మాను సాయిరాం సాయిరాం అక్క 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 సార్ కోలుకున్నారు మీరు వెళ్ళి చూడొచ్చు అవునక్క నిజం చూడమ్మా మీరు ఒకసారి చూడండి నేను వస్తా సార్ మా హస్బెండ్కి ఎలా ఉంది సార్ షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ థ్యాంక్ యూ సార్ ఒకసారి నేను వెళ్ళి మీరు వెళ్ళి చూడొచ్చు చూడొచ్చు. సార్ థ్యాంక్ యూ సార్
మేడం టైం అయిపోతుంది. అసలు ఏమైందండి? ఎందుకు నన్ను వదిలి వెళ్ళవలసి వచ్చింది మీకు? ఎందుకు విమానం కూలిపోయింది? తిరిగి వచ్చి కూడా నీ భర్తను అని ఎందుకు చెప్పలేదు నాకు? భార్గవి, నిజం ఏంటంటే ఒకరోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను. బ్లడ్ టెస్టులు చేయగా బ్లడ్ క్యాన్సర్ అని తేలింది. కొద్ది రోజులు నీకు దూరంగా ఉంటూ డాక్టర్ చూపిద్దామని అమెరికా వెళ్ళాను. మనసు బాగలేక దారి మధ్యలో దిగి రావడం జరిగింది. ఆ తర్వాత ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది. నీ కోసం వస్తుండగా ఆపదలో ఉన్నట్టుగా గుర్తించాను. ఇది జరిగిన విషయం. ఆ తర్వాత మీకు తెలుసు. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. చూడమ్మా, మీరు అనుకున్న మాటలు నేను విన్నాను. మీరు అనుకున్నట్టుగా అక్కడ ఏమీ లేదు. కాకపోతే హాస్పిటల్లో బ్లడ్ క్యాన్సర్ రిపోర్ట్ చేంజ్ కావడంతో అలా పాజిబిలిటీ లేదు. కానీ ఆ రోజు మా నర్సుతో కూడా చెప్పాం. కానీ ఈ పాటికి ఆయన వెళ్ళిపోయారు. మీరు ఎలాంటి తప్పు లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా సంతోషం సార్. మీరు సేఫ్, మీరు హ్యాపీ. వస్తానమ్మా.